అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మెదక్ జిల్లా శివంపేట మండలం మగ్దుంపూర్ గ్రామ శివారులో జరిగిన దారుణ హత్య కేసు స్థానికంగా భయాందోళన సృష్టించింది. హైదరాబాద్లోని బోరబండకు చెందిన మహమ్మద్ సబీల్ 21 ముఖం గుర్తుపట్టకుండా బండరాయితో తలపై కొట్టి చంపి రోడ్డు పక్కన నగ్నంగా పడేశారు. జూలై 25, 2025న ఉదయం రైతులు డెడ్బాడీని గమనించి తూప్రాన్ పోలీసులకు సమాచారం అందించారు. సబీల్ మొబైల్లోని ఫోటోలు, వాచ్, రింగ్, చైన్, ఇయర్బడ్స్ బాక్స్, షూ వంటి వస్తువులు పక్కనే లభించాయి. పోలీసులు ఇవి సబీల్ వాటాగా గుర్తించారు. తూప్రాన్ సిఐ రంగకృష్ణ, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై హత్య చేసి పడేశారా లేదా వేరే చోట చంపి తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. సబీల్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఫర్మ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మొబైల్ రికార్డుల ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం మగ్దుంపూర్కు వచ్చాడు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సబీల్ గ్రామంలోని ఒక యువతితో సంబంధం ఉందని, ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వివాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. పోలీసులు ఆ యువతి కుటుంబాన్ని విచారించారు మరియు సబీల్ మొబైల్లోని మెసేజ్లు, కాల్ రికార్డులు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిఐ రంగకృష్ణ, 2 యువకులు, ఒక మహిళ మీద అనుమానం, వారిని విచారిస్తున్నాము అని తెలిపారు. ఈ ఘటన మగ్దుంపూర్లో భయాందోళనలు రేపింది మరియు ప్రేమ వ్యవహారాల వల్ల యువతలో హింసలపై చర్చలు జరుగుతున్నాయి. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం సబీల్ గ్రామంలోని యువతి మహేశ్వరి, 19తో 6 నెలలుగా సంబంధం ఉంది. ఆమె కుటుంబం వ్యతిరేకించడంతో సబీల్ ఆమెను పలాయనం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని తెలిసింది. యువతి తమ్ముడు లేదా స్నేహితులు హత్యకు పాల్గొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సబీల్ రోజూ హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చి వెళ్లేవాడు. ఆ రోజు ఆమెతో కలవడానికి వచ్చాడని సాక్షులు చెప్పారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఆనవాళ్లు గాలుస్తున్నారు మరియు మొబైల్ టవర్ డేటా ఆధారంగా 2 నుంచి 3 మందిని అనుమానిస్తున్నారు. ఈ ఘటన తూప్రాన్ మండలంలో భయాందోళనలు రేపింది. జాగ్రత్తలు, సలహాలు: ప్రేమ వ్యవహారాలు, కుటుంబ వివాదాలు తలెత్తినప్పుడు పెద్దల సమక్షంలో చర్చించండి. అనుమానాలు హింసకు దారితీయకుండా కౌన్సెలింగ్ సెంటర్ల సహాయం తీసుకోండి. యువత ఒంటరిగా రిమోట్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కుటుంబానికి సమాచారం ఇవ్వండి. సీసీటీవీలు లేని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 లేదా 9152907829 మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లకు సంప్రదించండి. ప్రేమ విషయాలు కుటుంబంతో పంచుకోండి. సమాజంలో ప్రేమ వ్యవహారాలు, యువత భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించినప్పుడు వెంటనే 100కు సంప్రదించండి.